వెల్కమ్ టు మై ఛానల్. అకేషన్ని బట్టి లైట్గానో హెవీగానో మేకప్ అనేది చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. దీన్ని రిమూవ్ చేయడానికి కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్ యూస్ చేసి స్కిన్ని మరింతగా ఇబ్బంది పెట్టడం కన్నా చాలా ఈజీగా మనం ఇంట్లోనే న్యాచురల్ మేకప్ రిమూవల్ని ఎలా తయారు చేసుకోవాలో, దీన్ని ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. హోహోబా ఆయిల్ ఇది ఆన్లైన్లో చాలా ఈజీగా అందుబాటులో ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల ఇది స్కిన్ పైన వచ్చే రెడ్ ర్యాషెస్ని, స్కిన్ డ్రైనెస్ని తగ్గించడంలో హెల్ప్ చేయడంతో పాటుగా ఇది చర్మాన్ని కామ్గా, కంఫర్టబుల్గా ఉంచి స్కిన్లో అక్యుములేట్ అయిన స్ట్రెస్ని రిలీజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇందులోని వైటమిన్ ఈ, బి కాంప్లెక్స్ స్కిన్లోని డ్యామేజెస్ని కంట్రోల్ చేసి చర్మాన్ని రిపేర్ చేసే హీలింగ్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో చాలా పాపులర్ అయింది కోకోనట్ ఆయిల్. ఇది స్కిన్లోని మాయిశ్చర్ లెవెల్స్ని మెయింటైన్ చేయడంతో పాటుగా ఇన్ఫ్లమేషన్ని తగ్గించి స్కిన్లోని కొలాజిన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసి ఫైన్ లైన్స్ని, రింకిల్స్ని క్లియర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. న్యాచురల్ మేకప్ రిమూవల్ని తయారు చేయడానికి ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల వరకు కోకోనట్ ఆయిల్ని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ హోహోబా ఆయిల్ని తీసుకోవాలి. హోహోబా ఆయిల్ దీనిలోని వైటమిన్ ఈ స్కిన్కే కాకుండా హెయిర్ డ్యామేజ్ని కంట్రోల్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఈ 2 ఆయిల్స్ని బాగా మిక్స్ చేసి ఒక గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మేకప్ని రిమూవ్ చేయడానికి ఒక కాటన్ క్లాత్ని కానీ లేదా కాటన్ బాల్ని కానీ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ని డిప్ చేసి మేకప్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేయాలి. ఇది స్కిన్ పైన ఉండే మేకప్ని రిమూవ్ చేయడంతో పాటుగా కెమికల్స్ వల్ల స్కిన్ని డ్రైగా, డ్యామేజ్గా తయారవ్వనివ్వకుండా మాయిశ్చర్ లెవెల్స్ని మెయింటైన్ చేసి స్కిన్ హెల్దీగా, సాఫ్ట్గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.